హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అందరికీ. నేనైతే నా డే 4 ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేశాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? ఇవాల్టి నుంచైనా అట్‌లీస్ట్ స్టార్ట్ చేయండి. కొంచెం కొంచెం గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనము హెల్తీ లైఫ్ స్టైల్‌ని టార్గెట్ చేయొచ్చనమాట. ఫస్ట్ మనము హెల్తీ లైఫ్ స్టైల్ కోసం టార్గెట్ చేస్తే వెయిట్ లాస్ అనేది ఇట్స్ ఎ బై ప్రొడక్ట్ అనమాట. ఫస్టే మనము వెయిట్ లాస్ కోసము, ఇంచ్ లాస్ కోసము టార్గెట్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ పెరిగిపోతుంది తప్పితే ఇమ్మీడియేట్ రిజల్ట్ అనేది ఉండదు. సో, ఫస్ట్ మనము హెల్తీ లైఫ్ స్టైల్‌ని టార్గెట్ చేయడం వల్ల, మనం హెల్తీగా తినడము, హెల్తీగా మన డేని మోల్డ్ చేసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతుందనమాట. లైక్ ఐ సెడ్ ఇట్స్ ఎ బై ప్రొడక్ట్ అనమాట. సో, ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అట్‌లీస్ట్ ఇవాళ నుండి స్టార్ట్ చేసి ఈ ఎక్సర్‌సైజెస్, ఈ వార్మప్స్, ఈ యోగా ఆసనాస్ కోసము మనకి ఎటువంటి ఎక్విప్‌మెంట్ అస్సలు అవసరమే లేదు. మీరు నిల్చున్న చోటు నుండే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకోవచ్చు. నేనైతే నా ఇంటి నుండే ఎవ్రీడే ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను. సో, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే జస్ట్ మనకి నచ్చిన సాంగ్స్ కానీ ప్లే చేసుకోవడము, లేదా ఈ వీడియోని యాజ్ ఇట్ ఈజ్ వింటూ, చేసుకుంటూ కంటిన్యూ చేసేయొచ్చనమాట. సో, ఎవరైతే ఈ డే 4 చూస్తున్నారో నా ఫస్ట్ 3 డేస్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ వీడియోస్ కూడా చూడడం వల్ల మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుందనమాట. ఆల్రెడీ ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఫిట్‌నెస్‌లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఆహ్, ఇవాల్టి ఈ వీడియో చూసి మీరు ఈ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల కొంచెం బాడీ క్రాంప్స్, మజిల్ క్రాంప్స్ అనేవి ఉంటాయన్నమాట. దే ఆర్ ద మినిమమ్ పెయిన్ అనేది ఉంటది. ఎక్కడ ఎస్పెషల్లీ థైస్ రిలేటెడ్ ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు థై మజిల్, థై అంటే లైక్ తొడ కండరాలు, కాఫ్ మజిల్స్ అంటే పిక్కల కండరాలు, ఇవన్నీ కొంచెం పట్టేసినట్లు నొప్పిగా అనిపిస్తాయన్నమాట. బట్ నొప్పికి భయపడి మనము స్టాప్ చేసేది కాదు కదా! ఇవాళ మనము ఒక్కరోజు నొప్పికి భయపడి నెక్స్ట్ డే స్టాప్ చేయడం వల్ల, మళ్ళీ మనము థర్డ్ డే స్టార్ట్ చేయాలి అంటే, మళ్ళీ సేమ్ డే 1 ఏదైతే పెయిన్ అయితే ఉంటదో, ఏవైతే నొప్పులుంటాయో, అవి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రిపీట్ అవుతాయన్నమాట. మనము కంటిన్యూ చేయడం వల్ల ఆ నొప్పులు గ్రాడ్యుయల్‌గా తగ్గి, మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుందన్నమాట. సో, దానికోసము మనము కంటిన్యూయేషన్ అనేది ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనకి ఒక సేయింగ్ ఉంది కదా! లైక్ పెద్దవాళ్ళు చెప్తారు. ఉలి దెబ్బలు తినందే శిల్పంగా మారదు అని చెప్పి. ఎంత ఎక్కువ దెబ్బలు తిని ఎంత అందంగా చెక్కబడుతుందో, ఆ శిల్పంగా మన దేవాలయాల్లో, గుళ్ళల్లో, గర్భగుడిలో పూజించే విగ్రహంగా మారుతుంది. ఇదంతా ఎవరికీ తెలియని విషయం ఏం కాదు. జస్ట్ గుర్తు చేద్దామని చెప్పి అంతే. సో, ఇక్కడ ఎలాంటి ఎక్విప్‌మెంట్ యూజ్ చెయ్యను నేను. అట్‌లీస్ట్ కొంతమంది స్కిప్పింగ్ రోప్ యూజ్ చేస్తారు. కొంతమంది వెయిట్ లిఫ్టింగ్, లైక్ 2 కేజీస్, 5 కేజీస్ డంబెల్స్ యూజ్ చేస్తారు. నేనైతే ఎలాంటి ఎక్విప్‌మెంట్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే, ఈ ఎక్విప్‌మెంట్ ఇదంతా యూజ్ చేయడం వల్ల మన ఫోకస్ డైవర్ట్ అవుతుంది. మెయిన్ మన చేయాల్సిన ఎక్సర్‌సైజ్, యోగా, వార్మప్స్ వీటి నుంచి డైవర్షన్ అయిపోతుందనమాట. సో, నాకైతే పర్సనల్‌గా నాకెలాంటి ఎక్విప్‌మెంట్ నీడ్ లేదు అని అనిపించింది యాస్ ఆఫ్ నౌ. ఒకవేళ ఇంట్లో డంబెల్స్ ఉన్న వాళ్ళైతే మేబీ దే కెన్ యూజ్. ఇట్స్ ఆఫ్ అడ్వాంటేజ్ అనమాట. యాడెడ్ అడ్వాంటేజ్. సో, అలా నిల్చున్న నిల్చున్న చోటే చేయొచ్చనమాట. సో, ఇవాళ నేను కొంతమంది ఫాలో అయ్యే డాక్టర్స్ వాళ్ళ ఫిట్‌నెస్ ఛాలెంజెస్, ఆహ్, ఈవెన్ దే ఆర్ ఫాలోయింగ్ ద ఫిట్‌నెస్ ఛాలెంజెస్ అండ్ మేకింగ్ ద అవేర్‌నెస్ అనమాట. ప్రజలల్లో అవేర్‌నెస్ తీసుకొస్తూ ఉన్నారు. డాక్టర్స్ హెల్తీగా ఉంటేనే కదా పేషెంట్లు హెల్తీగా ఉంటారు. దట్స్ ద బేసిక్ కదా! సో, నేను ఫాలో అయ్యే కొంతమందిని చూసి చాలా హ్యాపీ అనిపించిందనమాట. అట్‌లీస్ట్ నార్మల్ ఆహ్, నార్మల్ ఆర్డినరీ ఆడియన్స్ స్ప్రెడ్ చేసే కంటే లైక్ ఒక ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల అవేర్‌నెస్ అనేది లార్జర్ ఆడియన్స్‌కి ఎక్కువ రీచ్ ఉంటుందనమాట. సో, అలా చూసాను. ఆహ్,
నిన్న నా వీడియోలో డే 3 ఆఫ్ ఎక్సర్‌సైజ్ వీడియోలో నేను అసలు ఇంట్లో నుంచే చేసుకోకుండా నేనెందుకు ఇలా పోస్ట్ చేస్తున్నాను అన్న దాని గురించి క్లారిటీ ఇచ్చాను. దానికి జస్ట్ కొంచెం యాడ్ ఆన్ అనుకుంటున్నాను. ఆహ్, నాకు చిన్నప్పటి నుండి లైక్ ఎక్కువ కొంచెం మొహమాటం అనమాట. మొహమాటం అంటే ఆహ్, ఎవరైనా ఇప్పుడు రిలేటివ్స్ ఇంటికి రావడమో, ఎవరితో అయినా మాట్లాడాల్సిన టైమొస్తే నేను కొంచెము సైలెంట్ అనమాట. అంత టాకటివ్‌గా ఉండేదాన్ని కాదు చిన్నప్పుడు. ఎవరైనా రిలేటివ్స్ ఇంటికొస్తే టక్కని కిచెన్‌లోకెళ్ళిపోవడమో, లోపలికెళ్ళిపోవడమో అలా చేసేదాన్ని. గ్రాడ్యుయల్‌గా ఏమైపోయిందంటే ఆహ్, న్ న్ ఐయామ్ ఏ గుడ్ లిజనర్ అనమాట. నేను మంచి లిజనర్‌ని మాత్రమే. నేను మోర్ టాకటివ్ పర్సన్‌ని కాదు చిన్నప్పుడు. అలా ఉండి ఒకానొక టైంలో ఇంక నేను జాబ్ సెర్చ్, ఫ్రెండ్స్ ఐ హావ్ ఏ గుడ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను ఏమైనా షేర్ చేసుకోగలను, ఏమైనా మాట్లాడగలను అన్న కాన్ఫిడెన్స్ రావడం చేత నేను కొంచెం టాకటివ్‌గా మారిపోయాననమాట. మోరోవర్ జాబ్ సెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు వీ హావ్ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి సో, అలా టాకటివ్‌గా అయిపోయాను. ఆహ్, అలా టాకటివ్‌గా అయిపోయిన వాళ్ళము సడెన్‌గా ఏమైపోతుంది మన లైఫ్‌లోకి చాలామంది కొత్త వ్యక్తులతో ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త వ్యక్తులతో ఇంటరాక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనము సడెన్‌గా మన టాకటివ్ నేచర్‌నంతా బయట పెట్టేయలేము. ఎందుచేత వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు మనమేసే జోక్స్‌ని కానీ, మనం జోవియల్‌గా ఉండడము వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలీదు. మేబీ ఫస్ట్ డే జోవియల్‌గా ఉన్నవాళ్ళు సెకండ్ డే మేబీ బేస్డ్ ఆన్ దెయిర్ సర్కమ్‌స్టాన్సెస్ అండ్ సిట్యుయేషన్స్ వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటుందో, ఎలా తీసుకుంటారో తెలీదు. సో, అగైన్ ఈ మొహమాటము మళ్ళీ ఓన్లీ లిజనింగ్ టు స్టిక్ అయిపోయాననమాట. అలా, అలా ఆహ్, ఉన్నప్పుడు నాకు ఈ టాకటివ్ ఉంది కదా! నేను చిన్నప్పుడు ఎక్కువ వినడం చేత ఆహ్, మా ఇంట్లో యాక్చువల్‌గా బ్లాక్ అండ్ వైట్ టీవీనే ఉండేది. మేము ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా ఆ బ్లాక్ అండ్ వైట్ డబ్బా టీవీకి కూడా మా నాన్నగారు స్టార్ కనెక్షన్ తీసుకోలేదనమాట. ఎందుచేత అంటే మేము బాగా చదువుకోవాలి. డైవర్షన్ ఉండకూడదు. టీవీ చూస్తూ ఉంటే పిల్లలు దానికే అడిక్ట్ అయిపోతారు అని చెప్పేసి స్టార్ కనెక్షన్ కూడా లేదు. సో, మేము ఐయామ్ లైక్ ఎ దూరదర్శన్ కిడ్ అనమాట. దూరదర్శన్ బ్యాచ్ కిడ్. సో, ఈ దూరదర్శన్‌లో ఏమైతదంటే స్పెసిఫిక్ టైమింగ్స్‌లో మాత్రమే ప్రోగ్రామ్స్ వచ్చేవి. సో, వాటికి మాత్రమే లిమిటెడ్ అనమాట. వాటిలో వచ్చే ఫ్రైడేస్ వచ్చే ఆ చిత్రలహరికి గానీ, ఆ చిత్రలహరిలో పాటలు లైక్ మెమరైజ్ చేసుకోవడము, అక్కడ వచ్చే ప్రోగ్రామ్స్ మాత్రమే చూడడము. ఈ దూరదర్శన్ టైమింగ్స్ అవ్వంగానే మా ఇంట్లో ఆల్ ఇండియా రేడియో ఉండేదనమాట. మా నాన్నగారికి రేడియో, పాటలు ఈ ఇంట్రెస్ట్ ఉండడం చేత మేబీ నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ కొంచెము వచ్చిందనమాట పర్సనల్‌గా. సో, నేను ఎక్కువ రేడియో వినేదాన్ననమాట. రేడియో వింటూ ఆ లిజనింగ్ పవర్ అనేది గ్రాడ్యుయల్‌గా నాకు చాలా పెరిగిపోయింది. ఆ విన్న నాలెడ్జ్, ఆ విన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలి అన్న ఇది ఉంటది కదా! అలా ఈ టాకటివ్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఈ మొహమాటము ఈ ఈ రెండిటి మధ్యలో కొట్టుమిట్టాడుతూ నాకు ఒకానొక టైంలో లైక్ ఐ హావ్ టు బిల్డ్ ఎ నెట్వర్క్ వేర్ ఐ కెన్ షేర్ వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ద నాలెడ్జ్ ఐ హావ్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ నేను ఒక ఛానల్ ద్వారా అట్‌లీస్ట్ కొద్ది మందికి ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలి అన్న ఈ ఐడియా ఆల్ ఇండియా రేడియో చిన్నప్పుడు ఎక్కువ వినడం చేత నాకు ఆ థాట్ ఉండేదనమాట మైండ్‌లో. నేను ఇంకా ఒకానొక టైంలో నేను చిన్నప్పుడు ఏమవ్వాలి అని అనుకునేదాన్ని అంటే నాకు న్యూస్ రీడర్ అవ్వాలని లేదా టీచర్‌నయ్యి లైక్ ఒక 1000 స్టూడెంట్స్‌కి అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ విత్ గవర్నమెంట్ అప్రూవ్డ్ లైసెన్స్ తీసుకొని అలా చేయాలి అని అలా ఉండేదనమాట చిన్నప్పుడు. ఏజ్ పెరిగే కొద్దీ మనకి చాలా గోల్స్ ఇవన్నీ కెరీర్ ఓరియెంటెడ్ ఇవన్నీ మారిపోతూ వస్తాయి. సో, ఇలా అనమాట. అది కూడా నాకు ఈ హాబీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను, ఈ లిజనింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండడం చేత, ఇది ఎక్కడో ఒక చోట ఐ హావ్ టు షేర్ అనమాట. దానికోసము నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకున్నాను. నిన్నటి నా ఇన్ఫర్మేషన్ క్లారిటీకి ఇవాల్టిది ఇది ఎక్స్‌టెన్షన్ అనమాట.
సో, ఇలా నేను మెల్లగా నా స్టాండింగ్ ఎక్సర్‌సైజెస్, హ్యాండ్ ఎక్సర్‌సైజెస్ ఫినిష్ చేస్తూ ఉన్నాను. ఆహ్, అదే అనమాట. ఇంకా చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ చూస్తూ కూర్చుండిపోకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను చెప్తున్నానో, ఇది వింటూ నేను ఏవైతే చేస్తున్నానో అవే ఫాలో అయినా ఓకే. లేదంటే మీకు చేతనైనంత వరకు మీ బాడీ ఎంత కోఆపరేట్ చేస్తే అంతవరకు స్ట్రెచ్ చేయడం వల్ల ఈ మీ స్క్రాలింగ్ టైమ్ అనేది తగ్గించుకోవచ్చనమాట. కూర్చొని స్క్రోల్ చేస్తే మనకి ఒరిగేది ఏమీ లేదు. మనం జస్ట్ టైమ్ వేస్ట్ అండ్ మన బ్రెయిన్ డ్రైన్ అయిపోతూ ఉంటుందనమాట. సో, అలా. నేను ఈ స్పెసిఫిక్ ఎక్సర్‌సైజ్ ఏదైతే ఉందో, ఈ హిప్ మూవ్‌మెంట్, ఈ నడుము కండరాలు ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా అవ్వడానికనమాట. ఇది ఎందుకు చేస్తానంటే, నెక్స్ట్ నేను చేయబోయే ఎక్సర్‌సైజ్ కోసము ఇక్కడ నా నడుము కండరాల్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవడము చాలా అవసరం అనమాట. నెక్స్ట్‌ది చేయడానికి బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఆల్ ఆఫ్ సడెన్ ఫస్ట్ ఇలా చేయడం వల్ల నడుము కండరాలు పట్టేసే అవకాశం ఎక్కువుంటుందనమాట. సో, ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఫస్ట్ డే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసము ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దానికోసము. అదొకటి. ఇవాళ సండే గదా! నాకు తెలిసినంతట్లో చాలా వరకు అందరూ సండే అంటే హాలిడే. ఇట్స్ ఎ సెల్ఫ్ డిక్లేర్డ్ హాలిడే అనమాట. హాలిడే పిల్లల వరకు ఓకే. పిల్లలకి లైక్ స్కూల్ ఆహ్, హోమ్ వర్క్స్, క్లాస్ వర్క్స్ ఆ టెన్షన్స్ నుండి వాళ్ళకి హాలిడే. బట్ మదర్స్‌కి, హౌస్ వైఫ్స్‌కి, వర్కింగ్ విమెన్‌కి సండే ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ హాలిడే. ఎందుకంటే సండేనే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటది. ఎక్కువ స్ట్రెస్ ఉంటది. పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. వాళ్ళ టాంట్రమ్స్‌ని హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ చేయడం చేత కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేది పెరిగిపోతది. ఎస్పెషల్లీ సండేస్. ఎస్పెషల్లీ నా వరకైతే మా ఇద్దరు పిల్లలు ఒక్క సెకండ్ కూడా ఖాళీగా అయితే ఉండరనమాట. ఖాళీగా ఉండరంటే లైక్ సైంటిఫిక్ రీసెర్చ్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారని కాదు. కొట్టుకుంటారనమాట. భయంకరంగా కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు అంటే, కాదేది గొడవకు అనర్హం అంటారు అన్నట్లుగా చేస్తారనమాట. పెన్నుకు, ఎరేజర్‌కు ఎవ్రీథింగ్‌కి గొడవ పడుతూ ఉంటారు. సో, దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు మీ. ఎందుకంటే మనము ఆబ్వియస్‌లీ వీ హావ్ టు బ్యాలెన్స్ కదా! బోత్ ఆఫ్ ద కిడ్స్. సో, దానికి మా పెద్ద పాప, మా చిన్న పాప గొడవలు చూడాలంటే నేను కొన్ని షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. మేబీ జస్ట్ ఆన్ ఫన్ సైడ్ నోట్ యూ కెన్ గో అండ్ వాచ్ దెమ్ అనమాట. జస్ట్ ఫన్ కోసం కావాలంటే మీరు ఫ్రీ టైమ్‌లో ఎప్పుడైనా ఆ షార్ట్ జస్ట్ ఒకసారి చూడొచ్చు. కిడ్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటదంటే ఆ గొడవ పడే వీడియోని వాళ్ళు చిన్నప్పుడు అంటే లైక్ మోర్ ఓవర్ లైక్ 1 ఇయర్ బ్యాక్ జరిగిన గొడవ అది. నేను రీసెంట్‌గా మొన్న ఒకసారి ఏదో చూస్తూ అది చూయించాననమాట. మీరు చిన్నప్పుడు ఎలా గొడవ పడ్డారో చూడండి ఇలా ఇక్కడ అని చెప్పి. దే వర్ లైక్ మా చిన్నది ఎస్పెషల్లీ ఇంకా కిల 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 నవ్వుతూనే ఉన్నారనమాట ఇద్దరు. వాళ్ళు నవ్వుతుంటే నాకు నవ్వొస్తుంది. ఆబ్వియస్‌లీ కదా! సో, నాకు ఒకటనిపిచ్చింది. అరే! ఆ నిమిషం ఉన్న పగలు, ప్రతీకారాలు, ఆవేశాలు, ఆ ఘర్షణలు, ఆ గొడవలు టైం పాస్ అయ్యే కొద్దీ ఇట్స్ ఏ లైక్ కామెడీ లాఫ్ బస్టింగ్ కదా! అనిపిచ్చిందనమాట. సో, అది ఒకటి షేర్ చేసుకోవాలని అనిపించింది నాకు. ఆహ్, సో ఇంకా ఈ ఎక్సర్‌సైజెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సార్ట్ ఆఫ్ థింగ్ వర్కౌట్ అవుతదనమాట. కొంతమందికి వాకింగ్ వర్కౌట్ అవుతది. దే దే కెన్ వాక్ అనమాట. అట్లా మైల్స్ టుగెదర్ దే కెన్ వాక్. ఇట్ ఈస్ దేర్ క్యాపబిలిటీ. కొంతమంది ఎక్కువ నడవలేరు. మోకాలు నొప్పులు ఉండడం చేతనో, పాదాలు కొంతమందికి పాదాల నొప్పులుంటాయనమాట. సో, అలా. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు. కొంతమంది స్కిప్పింగ్ చేసుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్‌సైజెస్ ఐ కెన్ సే. బాడీ ఓవరాల్ మొత్తం బాడీకి కంప్లీట్ ఎక్సర్‌సైజ్ అనేది లభిస్తుందనమాట స్కిప్పింగ్ చేయడం వల్ల.
కొంతమంది జుంబాస్, ఏరోబిక్స్, యోగా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి. మన బాడీకి ఏదైతే సెట్ అవుతదో అది చూస్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే మనము అయిష్టంగా ఫోర్స్‌ఫుల్‌గా చేసేది ఏది కూడా మనము లాంగ్ రన్‌లో కంటిన్యూ చేయలేము. ఆబ్వియస్‌లీ కదా! మనకిష్టం లేని పని ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాము. మూడో రోజు మనకే విసుగొస్తది. అబ్బా! ఇంక రోజు ఎక్కడ చేస్తాంలే అని చెప్పి మనము క్విట్ అనమాట. మనం వదిలేస్తాం. మధ్యలోనే డ్రాప్ అయిపోతాము. మధ్యలోనే డ్రాప్ అయిపోవడం వల్ల మన మజిల్స్ అగైన్ బ్యాక్ టు ద నార్మల్ రొటీన్‌లోకెళ్ళిపోతాయనమాట. ఆహ్, సో, ఇంత చేసినా కూడా కొంతమంది సన్నగా ఉంటారు. కొంతమంది ఎన్ని చేసినా ఆహ్, అలాగే లావుగానే ఉంటారనమాట. ఫ్యాట్ లాస్ అనేది అంత ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ అనేది కనిపించదు. మనము లావుగా ఉన్నామా? సన్నగా ఉన్నామా? అనే దానికంటే హౌ హెల్తీ వి ఆర్. ఓవరాల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము హెల్తీగా ఉండి, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూసుకుంటూ ఆహ్, స్ట్రెస్ తగ్గించుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం అనేది ఓవరాల్ గోల్ అయ్యి ఉండాలనమాట. ఓవరాల్ టార్గెట్ హెల్తీ లైఫ్ స్టైల్ అయ్యి ఉండాలి. నాట్ నాట్ జస్ట్ వెయిట్ లాస్ ఆర్ నాట్ జస్ట్ ఫ్యాట్ లాస్. హెల్తీ లైఫ్ స్టైల్ ఈస్ ద మెయిన్ టార్గెట్. జస్ట్ వెయిట్ లాస్ కోసమో, ఫ్యాట్ లాస్ కోసమో స్టార్ట్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఉండదనమాట. ఎందుకంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకరోజు, 2 రోజులు చేసి వదిలేసేది కాదు. ఇది మన లైఫ్ టైమ్ వరకు కంటిన్యూ చేసేదనమాట. మన పిల్లలకి కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వాలనమాట. ఇంకా హెల్తీ వే ఆఫ్ ఈటింగ్ గురించి చెప్దాము. హెల్తీ వే ఆఫ్ ఈటింగ్ ఇప్పుడు నోరు కట్టేసుకోమని చెప్పట్లేదు. నోరు కట్టేసుకొని ఎన్ని రోజులు ఉంటామండి? మనకిష్టమైన ఫుడ్ తినకోకుండా మనం ఏం చేసినా మన బ్రెయిన్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకా ఓవర్ ఈట్ చేసేలాగా చేస్తది. ఎక్కువ తినేలాగా చేస్తదనమాట. మనకి దాని మీద ఎక్కువ క్రేవింగ్స్ జనరేట్ అవుతాయన్నమాట. సో, మనకి ఇష్టమైన ఫుడ్ తింటూ, కాకపోతే లిమిటెడ్‌గా తింటూ, మనము మన బాడీకి తగిన మూవ్‌మెంట్, ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి పెద్ద డిసడ్వాంటేజ్ అనేది ఉండదు. పెద్ద నష్టం అనేది జరగదనమాట మన బాడీకి. హెల్తీ వే ఆఫ్ ఈటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇవాళ నాకు గులాబ్ జామున్ తినాలి అని అనిపించింది. గులాబ్ జామున్ తినాలని అనిపించినప్పుడు మేబీ ఒక కప్ ఆఫ్ పౌడర్‌కి ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ రిక్వైర్డ్ అనుకోండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని చేసుకోవడము ఇట్స్ లైక్ వి ఆర్ రెడ్యూసింగ్ 2 అడిషనల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ కదా! సో, ఆ 2 స్పూన్స్ ఆఫ్ అడిషనల్ షుగర్‌ని రెడ్యూస్ చేయడం కూడా ఒక వే ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. హెల్తీ ఈటింగ్. అలా, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఆహ్, సో, ఇవాళ నాకు బిర్యానీ తినాలనిపించింది. సే మై కెపాసిటీ ఈజ్ ఆఫ్ ఈటింగ్ 2 బౌల్స్ ఆఫ్ బిర్యానీ. నేను 2 బౌల్స్ కంప్లీట్ బౌల్స్ తినగలను అని అన్నప్పుడు, ఆచితూచి ఒక బౌల్ ఆఫ్ హోల్ హార్టెడ్ ఆహ్, ఆహ్, హెల్తీగా ఆహ్, ఏమంటారు మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ, బ్రెయిన్ రెసిస్ట్ చేస్తూ 1 బౌల్ ఆఫ్ బిర్యానీ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అన్నట్టు తినడము ఈజ్ ద హెల్తీ వే ఆఫ్ ఈటింగ్. అది నా ఒపీనియన్ మాత్రమే. నాకలా అనిపిస్తది. నేను అదే ఫాలో అవుతాను కూడా. ఇంకా క్రాంప్స్ గురించి మాట్లాడాం కదా! క్రాంప్స్ అంటే కండరాల నొప్పులు. ఫస్ట్ డే, సెకండ్ డే చేయడం వల్ల మేబీ నిన్నటి నా వీడియో ఆర్ డే 2 నా వీడియో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు అది ఇమ్మీడియేట్‌గా అదే స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి ఆబ్వియస్‌లీ సెకండ్ డే వాళ్ళు చేయలేకపోవచ్చు. ఎందుకంటే థై మజిల్, కాఫ్ మజిల్స్ పట్టేస్తాయి. తొడల కండరాలు, పిక్కల కండరాలు ఖచ్చితంగా పట్టేస్తాయి. అలా పట్టేసాయని చెప్పి నెక్స్ట్ డే క్విట్ చేస్తారు. అలా క్విట్ చేయొద్దండి దయచేసి ప్లీజ్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయడం వల్ల గ్రాడ్యుయల్‌గా తగ్గుతాయి ఆ నొప్పులు. ఇవాళ ఒక్క రోజు నొప్పికి మనము భరించలేక ఆహ్, క్విట్ చేస్తే ఆహ్, రేపటి రోజున ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇవాళ రేపు చిన్న మైనర్ సర్జరీస్‌కి కూడా వి హావ్ టు టేక్ అనస్థీషియా.
పెయిన్ మన బ్రెయిన్‌కి తెలియకుండా అనస్థీషియా తీసుకోవాలి. అది పెయిన్ కాదా? సర్జరీ చేస్తారు. మన బాడీలో ఒక పార్ట్ రిమూవల్ కానీ, పార్ట్ కరెక్షన్ కానీ చేసినప్పుడు అది పెయిన్ కాదా? పిల్స్ తీసుకోవాలి. డైలీ టాబ్లెట్స్ తీసుకోవాలి. కొంతమందికి టాబ్లెట్స్ పడవు. బ్లోటింగ్ వస్తది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. అది పెయిన్ కాదా? ఆహ్, ఆఫ్టర్ డిశ్చార్జ్ హాస్పిటల్ బెడ్ మీద నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాక వి హావ్ టు రిలై ఆన్ సమ్‌వన్. మనం ఒకరి మీద కంప్లీట్‌గా ఆధారపడాలి. అది పెయిన్ కాదా? అది నొప్పి కాదా? అది భరించగలమా మనము? మన దగ్గర మనుషులకి మనము అడిషనల్ భారం అయ్యామే అనే పెయిన్ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో లైక్ మా మదర్ ఫేస్ చేసినప్పుడు నేను చూసాననమాట ప్రత్యక్షంగా. తను అరే! నేను అందరికి ఇంత కష్టం పెడుతున్నానే అని చాలా స్ట్రగుల్ అయ్యేదనమాట. మేమెంత నచ్చజెప్పడానికి ట్రై చేసినా కూడా. సో, మనము యాక్టివ్‌గా మన పనులన్నీ చేసుకోగలిగిన వాళ్ళము, ఆల్ ఆఫ్ సడెన్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి బెడ్ రిడెన్ అయినప్పుడు అది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఆ పెయిన్‌తో కంపేర్ చేస్తే ఈ పెయిన్ ఇట్స్ లైక్ నథింగ్ నా దృష్టిలో. ఆ పెయిన్ ఈస్ ద హెక్టిక్. లైక్ ఇట్స్ లైక్ హెల్. అది అది నిజంగా ఎవరికీ రాకూడని పెయిన్ అది. అది ఎవ్వరికీ రాకూడదంటే, ఇవాల్టి ఈ పెయిన్‌ని మనము నవ్వుతూ, హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. మీరు కొన్ని చూస్తూ ఉన్నట్లయితే కొన్ని ఆసనాస్ కానీ, కొన్ని ఎక్సర్‌సైజెస్ కానీ చేసేటప్పుడు నాకు పెయిన్ స్టార్ట్ అవ్వంగానే ఐ కీప్ స్మైలింగ్ అనమాట. బికాజ్ నా బ్రెయిన్‌కి ఇది ఇది పెయిన్ అనే సిగ్నల్ నేను వెళ్ళనివ్వను. నేను ఐ ఐ ఐ స్టార్ట్ లాఫింగ్. ఐ స్టార్ట్ స్మైలింగ్ అనమాట. బికాజ్ ఇట్ ట్రిగ్గర్స్ మై బ్రెయిన్. ఓకే. ఇది పెయిన్ కాదు. ఓకే. షీ ఈస్ గెట్టింగ్ సమ్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ఇట్. సో, షీ ఈస్ డూయింగ్ అన్న సిగ్నల్ నా బ్రెయిన్‌కి ఎళ్తదనమాట. అలా ఎళ్ళేలాగా నేను చేసుకుంటాను. ఇంకా క్రాంప్స్ గురించి అలా. హాస్పిటల్‌లో అలా డేస్ స్పెండ్ చేయడం ఈజీనా? మన ఇంట్లో మనం నిల్చున్న చోట, మనం కూర్చున్న చోట, మనకు నచ్చిన విధంగా మనము ఎక్సర్‌సైజెస్ ఆర్ యోగా చేసుకోవడము ఈజీనా? జస్ట్ థింక్. ఒక్కసారి ఆలోచించండి కదా! ఇంకా సండే గురించొస్తే, సండే మనము హాలిడే అని అనుకుంటాం కదా! సండే కొంతమంది లైక్ వీక్‌కి నేను 6 డేస్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ చేశాను కదా! సో, సండే ఒకటి నేను హాలిడే తీసుకుంటాను అని అనుకుంటారు. సండే మనము ఇంట్లో అందరం ఉండడం చేత సండేనే మనము ఇంకా ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము. ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము. లైక్ అందరం కలిసి ఉండడం చేత ఎక్కువ రెసిపీస్ చేసుకుంటాము. ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటాము. ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు డబుల్ ఎక్సర్‌సైజ్ చేయాల్సింది పోనిచ్చి, నో మూవ్‌మెంట్ ఆఫ్ ద బాడీ అట్ ఆల్ మోడ్‌లోకెళ్ళిపోతాము. అస్సలు ఇంకా ఏమి చేయాలని ఇంట్రెస్ట్ లేకోకుండా అలా ఏదైనా మూవీ పెట్టేసుకొని చూడడమో, అలా టైమ్ స్పెండ్ చేస్తాము. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మోర్ కార్బ్స్, మోర్ ఫుడ్ ఇంటేక్ ఉన్నప్పుడు మనము బాడీని అలా రిలాక్స్డ్ మోడ్‌లోకి పంపించేసినప్పుడు ద నెక్స్ట్ డే దట్ షోస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట. ఆ నెక్స్ట్ డే మన బాడీ ఆహ్, సాటర్‌డే రోజు ఉన్నంత ఫ్లెక్సిబుల్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే సండే వి వర్ కంటిన్యూయస్‌లీ చిల్లింగ్ గదా! వి వర్ కంటిన్యూయస్‌లీ ఆన్ ద రిలాక్స్ మోడ్. మనము కంటిన్యూయస్‌గా ఎంజాయ్ చేసాము సండే మొత్తాన్ని. మనకి ఎటువంటి బాడీ మూవ్‌మెంట్స్ లేకుండా ఓవర్ ఫుడ్ తీసుకున్నాము. సో, మండే మనము అగైన్ వెన్ వి ఆర్ బ్యాక్ టు ద ఫార్మ్, మండే మనం మళ్ళీ రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్‌కి వచ్చినప్పుడు మన బాడీ కొంచెం కోఆపరేట్ చేయదు. అలాగే ద సేమ్ కంటిన్యూస్ ఫర్ ద ట్యూస్‌డే. ట్యూస్‌డే కూడా అలాగే అవుతదనమాట. వెడ్నెస్‌డే వెన్ వి గో టు ద వేయింగ్ మెషిన్ మనము వెడ్నెస్‌డే రోజు వెయిట్ చెక్ చేసుకుందామని ఎళ్ళినప్పుడు వీక్ మొత్తము పడ్డ కష్టము కనిపించదు. ఎందుకు? సండే మనం ఏం చేయలేదు. సండే మనం ఓవర్ ఫుడ్ తీసుకున్నాము. సో, వెడ్నెస్‌డే రోజు మనకు ప్రాపర్ కరెక్ట్‌గా రిజల్ట్ రావాలి అంటే వి హావ్ టు ఈవెన్ వర్క్ ఆన్ సండే ఆల్సో. సండే మనము రెస్ట్ తీసుకుంటున్నాము. సండే మనం ఫుడ్ తీసుకోకుండా లేము కదా! సండే ఫుడ్ తీసుకున్నాము అంటే ఆబ్వియస్‌లీ సండే ఆల్సో వి హావ్ టు వర్కౌట్ కదా! ఇక్కడ నేను ఈ స్పెసిఫిక్ ఆసన గురించి చెప్పాలి. ఇది నేను మలాసన నుంచి పర్వతాసనాలోకి షిఫ్ట్ అవుతున్నాను. మలాసన నుంచి పర్వతాసనాలోకి షిఫ్ట్ అవ్వడం వల్ల మన రెక్టల్ మజిల్స్ అంటారనమాట. కోలన్ కోలన్ అంటే లైక్ మలప్రేగు అంటారు. ఆహ్, ఈ ఈ స్పెసిఫిక్ మజిల్స్
మీద ఎఫెక్ట్ పడుతుందనమాట. ఇవాళ రేపు మనకి చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా! చాలా రకాల క్యాన్సర్స్‌లో ఈ రెక్టల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి ఇవాళ రేపు. ఎందుచేతంటే మలప్రేగు మనము శుభ్రపరచుకోకపోవడం వల్ల. మలప్రేగుని మనం ఎందుకు శుభ్రపరచుకోవాలి అంటే అక్కడ చెడు అంతా పేరుకుపోయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ కొద్ది రోజుల తర్వాత ఆ చెడు అంతా ఒక బల్క్ లంప్‌గా ఫార్మ్ అయిపోయి అక్కడ క్యాన్సర్ సెల్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉన్నాయి. సో, మనము ఈ మలప్రేగును శుభ్రపరచుకోవాలి అంటే మనము డిటాక్స్ డ్రింక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్‌గా మన డైలీ ఫుడ్ ఇంటేక్‌లో భాగంగా మార్చుకోవాలనమాట. డిటాక్స్ డ్రింక్స్ కిందకొస్తే ఆహ్ ఎవ్రీ డే ఒక్కొక్క టైప్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్ అయినా ఫాలో అవ్వచ్చు. లేదా ఒకటే డీటాక్స్ డ్రింక్ డైలీ అయినా ఫాలో అవ్వచ్చు. డీటాక్స్ డ్రింక్స్ అంటే ఏం లేదు. మన పేగులుంటాయి. మనము రకరకాల ఆహారం మన హ్మ్, ఆహ్, ఎవ్రీ డే తింటూ ఉంటాము. ఒక్కొక్క ఫుడ్డు మన గట్ మైక్రోబయోమ్‌ని డెవలప్ చేస్తది. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ మన గట్‌లో చెడు బ్యాక్టీరియా అనేది డెవలప్ చేస్తుందనమాట. మనకి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా అనేది మన కడుపులో బ్యాలెన్స్డ్‌గానే ఉంటది. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారం చేత చెడ్డ బ్యాక్టీరియా అనేది ఎక్కువ జనరేట్ అవుతదో, ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుందనమాట. మనకి గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా రన్ అవుతూ ఉంటది. మన జీర్ణ వ్యవస్థ గుడ్ బ్యాక్టీరియా బేస్ చేసుకొనే ఉంటదనమాట. ఎప్పుడైతే ఈ చెడ్డ బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువైపోయి, గట్ మైక్రోబయోమ్ దెబ్బతిన్నప్పుడు, మనకి ఈ గట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఒస్తాయి. సో, అదెక్కడికి పాస్ అవుతది? కోలన్. కోలన్ దగ్గరికెళ్తది. కోలన్ అంటే మలప్రేగుల దగ్గరికెళ్ళిపోతదనమాట. అక్కడ ఏమైపోతది? ఈ ఈ కంప్లీట్ ఏ రోజు మనం తిన్న ఆహారము అది కంప్లీట్‌గా ఫ్లష్ ఔట్ అయిపోకపోవడం వల్ల, కంప్లీట్‌గా మనము మల విసర్జన చేయలేకపోవడం వల్ల, అదక్కడ పేరుకొని పోయి మనకి ఇక్కడ మజిల్ దగ్గర ఆహ్, లంప్స్ ఫార్మ్ అయిపోయి కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవాళ రేపు ఎవరో 50 ఏళ్ళకో, 60 ఏళ్ళకో కోలోరెక్టల్ క్యాన్సర్స్ లేవండి. అడల్ట్స్ 20-30, 40 ఈ ఏజ్ గ్రూప్ జనాలల్లో, ఈ ఏజ్ గ్రూప్ ప్రజలల్లోనే ఎక్కువగా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ అవుతున్నాయని ఒక సర్వే. అంటే ఏంటి? మన ఫుడ్ హ్యాబిట్స్ మీద మనం ఎంత కంప్లీట్ మానిటరింగ్ అనేది ఉండాలో చూసుకోవాలి మనము. మనకి చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా! లైక్ లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్, ఆహ్, ఓవేరియన్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, ఇలా ఇన్ని క్యాన్సర్స్‌లో ఆహ్, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఇవాళ రేపు టాప్ ర్యాంక్‌లో ఉందనమాట అడల్ట్స్‌కి. సో, ఒక్కొక్క క్యాన్సర్ గురించి ఒక్కొక్క రోజు వీడియోలో స్పెసిఫిక్‌గా చెప్పుకుందాము. సో, ఇవాళ అయితే ఈ కోలోరెక్టల్, కోలన్ క్యాన్సర్స్ గురించి అది. మాట్లాడుతూ నేను నా ఎక్సర్‌సైజెస్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్‌లోకి వచ్చేసాను. బాడీ కూర్చొని చేసేవి, నిల్చొని చేసేవి, పడుకొని చేసేవి ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను తిత్లీ ఆసనాకొచ్చాను. ఇది బటర్‌ఫ్లై పోజ్ అనమాట. ఈ బటర్‌ఫ్లై పోజ్ వల్ల మనకి థై మజిల్స్ అండ్ బ్యాక్ స్పైనల్ కార్డ్ హెల్తీగా ఉంటాయన్నమాట. ఏ ఆసన వేసేటప్పుడైనా మొహంలో చిరునవ్వనేది లేకోకుండా అయితే చేయొద్దండి. ఎందుకంటే మనము పెయిన్ అనేది మనకి ఆ చిన్న చిన్న స్వీట్ పెయిన్ అంటారు కదా! ఆ పెయిన్ అనేది కంపల్సరీ మన బాడీకి ఉంటది. ఏమి ఫిజికల్ మూవ్‌మెంట్స్ చేసేటప్పుడు. అది తెలియకుండా మన మొహంలో జస్ట్ ఒక స్మైల్ పెట్టుకొని చేయడం వల్ల మన బ్రెయిన్‌కి నెగెటివ్ సిగ్నల్ ఎళ్ళకుండా పాజిటివిటీ అనేది పెరుగుతదనమాట. సో, అది నెక్స్ట్ డే ఆఫ్ మన ఎక్సర్‌సైజెస్‌కి యాడ్ ఆన్ అవుతది. హెల్ప్ అవుతది. అలా. ఇంకా కొంతమంది సన్నగా ఉంటారు. కొంతమంది లావుగా ఉంటారు. కొంతమంది ఎంత ఫుడ్ తిన్నా వాళ్ళ బాడీ మెటబాలిజమే అదనమాట. వాళ్ళ బాడీ పనితీరే అది. వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా వాళ్ళు లావవ్వరు. కొంతమంది ఉంటారు. జస్ట్ ఫుడ్ చూస్తే చాలు ఒళ్ళొచ్చేస్తది అని అంటారు కదా! కొంచెము మరీ పూర్తిగా కాదు మధ్యస్థంగా
నేను కూడా కొంచెం ఆ బ్యాచే అనమాట. కొంచెం ఫుడ్ తిన్నా ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవుతది బాడీ మీద. సో, ఇలాంటి వాళ్ళము మనం కొంచెం ఎక్కువ వర్కౌట్స్ చేసుకోవాలి. ఎందుకంటే, మన బాడీ మెటబాలిజమే అది. మన బాడీ పనితీరే అది. ఆ మెటబాలిజము అదంతా ఎక్కడి నుండొస్తది? మన మన ఫోర్ ఫాదర్స్, మన యాన్సిస్టర్స్, మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుండి ఒస్తది. ఇప్పుడు అనుకోవచ్చు మనము ఎవరైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే, నేను ఏమైనా తినొచ్చు జస్ట్ టు సాటిస్ఫై మై టేస్ట్ బడ్స్ అని అనుకోకూడదు. ఎందుకంటే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దట్ ఈస్ ద ఫుడ్ అవర్ బేబీ ఈస్ టేకింగ్ కదా! అదే ఫుడ్ మన కిడ్‌కెళ్తుంది లోపల స్టమక్‌లో. సో, అదే ఫుడ్ తీసుకుంటూ మన బేబీ డెవలప్ అవుతూ, గ్రో అవుతూ మన బేబీ వన్ డే బయటకొచ్చినప్పుడు సో, దే విల్ ఆల్సో బీ హావింగ్ ద సేమ్ సార్ట్ ఆఫ్ టేస్ట్ బడ్స్ అనమాట. నేనది గమనించాను. ఎస్పెషల్లీ ఫర్ మై సెకండ్ డాటర్. నేను వర్కింగ్ ఉండడం చేత నేను నా సెకండ్ డాటర్ కన్సీవ్ అయినప్పుడు నేను వెల్స్ ఫార్గోలో వర్క్ చేసేదాన్ని. వెల్స్ ఫార్గోలో వర్క్ చేసేటప్పుడు మై హస్బెండ్ వాస్ వర్కింగ్ ఇన్ పూణే దట్ టైమ్. సో, నేను ఒక్కదాన్నే ఉండడం చేత కుకింగ్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయ్యి, నేను డైలీ ఆఫీస్ ఫుడ్ తీసుకునేదాన్ననమాట. ఆబ్వియస్‌లీ ఆఫీస్ ఫుడ్ లైక్ మనము హెల్తీగా తినాలి అని అనుకోము కదా! ఆబ్వియస్‌లీ విల్ థింక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ అవర్ టేస్ట్ బడ్స్. టేస్ట్ బడ్స్‌ని సాటిస్ఫై చేసేలాగే తినేదాన్ని నేనప్పుడు. అప్పుడు ఇంత అవేర్‌నెస్ నాకు లేకపోయింది. నాకింత అవేర్‌నెస్ ఎప్పుడొచ్చిందంటే, ఆఫ్టర్ మై సెకండ్ డెలివరీ. ఆఫ్టర్ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ స్ట్రగుల్స్. అవన్నీ ఫేస్ చేయడం వల్ల ఏదైనా ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుక్కుండే దారిలో ఐ రీసెర్చ్డ్ ఎ లాట్ ఆన్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అనమాట. సో, దానివల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో, అలా నేను ఈవెన్ మై నైన్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను అలా తినేదాన్ననమాట. బికాజ్ నైన్త్ మంత్ ఆఫ్ క్యారియింగ్‌లో కూడా ఐ వాస్ వర్కింగ్. ఐ టుక్ మై ఎంఎల్ నేను నా మెటర్నిటీ లీవ్ నా లాస్ట్ వీక్ ఆఫ్ నైన్త్ మంత్‌లో తీసుకున్నాను. అలా తినడం చేత కూడా నాకు మేబీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ బల్కీ యూటరస్, డయాస్టిసిస్ రెక్టై ఇవన్నీ ఆహ్, డెవలప్ అయ్యాయన్నమాట. ఇవన్నీ డెవలప్ అవ్వడం చేత ఆహ్, సమ్‌టైమ్స్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ ఆఫీస్‌లో కానీ, చుట్టుపక్కల మా నైబర్స్ కానీ దే వర్ ఆస్కింగ్ మీ వెదర్ ఐ యామ్ క్యారింగ్ ట్విన్స్ అన్నట్టు. బికాజ్ ఐ వాస్ హావింగ్ ఎ వెరీ బిగ్ టమ్మీ, వెరీ బిగ్ ప్రెగ్నెన్సీ టమ్మీ. హ్మ్. బాడీ అంతా నార్మల్‌గా ఉండేది. ఓన్లీ మై బెల్లీ స్టమక్ వాస్ బేబీ బంప్‌తో హెవీగా ఉండేదనమాట. లిటరల్లీ సీమ్స్ లైక్ ఐ వాస్ క్యారింగ్ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ అలా ఉండేది. కొంతమంది నేను ఈవెన్ సిక్స్త్ మంత్‌లో ఉన్నప్పుడు కూడా వెదర్ ఐ వాస్ థర్డ్ ట్రైమ్స్టర్ అని అడిగేవాళ్ళు. నేను నా థర్డ్ ట్రైమ్స్టర్‌లో ఉన్నానా? అంటే నా డ్యూ డేట్‌కి దగ్గరలో ఉన్నానా? వెదర్ ఐ యామ్ అబౌట్ టు టేక్ ఎంఎల్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ డెలివరీకెళ్తున్నానా అని అడిగేవారు. ఎప్పుడు? నా సిక్స్త్ మంత్‌లోనే. బికాజ్ సిక్స్త్ మంత్‌లోనే నాకు నైన్త్ మంత్ బేబీ బంప్ ఉండేదనమాట. ఇదంతా ఎందుకు? ఐ వాస్ వర్కింగ్. I was having more or less work stress. I was eating outside food, which didn't balance my hormones, my pregnancy